ఇది మనకు కవి సమ్మేళనాలు జరుగుతాయి. బోల్డంత మంది వస్తుంటారు. మాది ముందు మాది వెనక అనే హడావుడి నడుస్తూ ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, ఈ కవి గాయక సమూహ గానం అటువంటిది కాదు. ఇది మన ప్రొటెస్ట్ని రికార్డు చేసే, మన ప్రొటెస్ట్ని ఇప్పుడున్న యాంటీ ఫ్యాసిస్ట్ తీరుతెన్నుల మీద, ప్రజాస్వామ్యం మొత్తం కాలరాచి వేసేటువంటి దశలో మనుషుల్ని మనుషులుగా కాక కేవలం అంకెలుగా మారుస్తున్నటువంటి కాలంలో మేము మా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. మేము ఈ లౌకికమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఈ భారతదేశానికి, దానికోసం మేము పోరాడుతాం. నరేష్ కుమార్ సూఫీ అన్నట్టు మేము రోబోట్లం కాదు, మేము యంత్రాలం కాదు, మేము మనుషులం, మేము రక్త మాంసాలు ఉన్నటువంటి వాళ్ళం. ఇక్కడ జరుగుతున్నటువంటి దేన్ని కూడా మేము ఉపేక్షించం. మాకు ద్వేషం అక్కర్లేదు, మా దేశం కావాలి. ఇది స్పిరిట్. ఈ స్పిరిట్ని ఈ తెలుగు నేల మీద నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా, ఇక్కడకు రాని వాళ్ళమంతా, ఇక్కడకు వేరే కారణాల వల్ల రాని వాళ్ళంతా ఒక కంఠంతో చెప్పాల్సిన మాట. దానికోసం ఇది. నేను ముందున్నానా, నేను వెనుకున్నానా, నేను పక్కన ఉన్నానా, నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఈ వాయిస్ కలపాలి. అదర్వైజ్ నువ్వు ఫ్యాసిస్టువే. నువ్వు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే విభజన ఉన్నదో, విభజన చేస్తున్నదో, మనిషిని కాకుండా చూస్తున్నాడో, దాన్ని నువ్వు ఏదో ఒక రకంగా చెప్పకపోతే, నీ వాయిస్ని ఏదో ఒక రకంగా వినిపించకపోతే, నీ అక్షరాన్ని ఏదో ఒక రకంగా దాన్ని ప్రకటించకపోతే నువ్వు అదే అనేటువంటి స్థితిలో ఈ సమూహ గానాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకొని పొద్దుటి నుంచి దాని ఆ రకమైనటువంటి అగనితో జరుగుతున్నటువంటి ఇది దేశం కాదు. మాకు దేశం కావాలి. పేర్ల రాము ఎక్కడో రాశాడు, మాకు ద్వేషం వద్దు, దేశం కావాలి. ఆ దేశం కోసం మేము ఈ గంగా జమున తహజీబ్, ఈ అలాయ్ బలాయ్ సంస్కృతి, భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు, మేము ఈ దేశమును ప్రేమించుతున్నాము. సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపద మాకు గర్వకారణం అని చెప్పుకునేటువంటి మనుషులం. ఆ మనుషులంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్న సమూహ గానంలో ప్రతి కవిత కూడా దానిని బలపరిచే విధంగా ఉండేటువంటి కవిత్వమే ఇది. వాళ్ళు పలు రకాలుగా ప్రకటించవచ్చు, పలు రకాలుగా ఆ కవితలో ప్రేమ కూడా కవిత్వమే అన్నాడు కె శ్రీనివాస్. ద్వేషమే కాదు, ప్రేమ కూడా. ఏదైతే సున్నితత్వాన్ని మొత్తం హరించేటువంటి స్థితిలో ఆ సున్నితత్వాన్ని స్థిరీకరించే లేకపోతే చూపించేటువంటి ప్రతి కవిత కూడా యాంటీ ఫ్యాసిస్ట్ కవితనే. కొన్ని ప్రశ్నలు నా కవిత కొన్ని ప్రశ్నలు. ఇనుప గోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు, నీళ్ల పొదుగుల్లో దాహం తీరక ఉక్కిరి బిక్కిరవుతున్న దిక్కులేని కాలం, నిరంతరంగా సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు, విరిగిపోతున్న అనుభవాల సమాహారం. ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు? ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరు చేస్తూ పొల్లుగానే మిగిల్చే ఈ పెనుగాలులెక్కడివి? ఉసిళ్ళ గుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య, మసిబారుతున్న జీవన కాంతుల మధ్య తుఫానులా విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి? ఇక్కడ కాగిత పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు? సందేహాల మధ్య, చావు బతుకుల మధ్య, సర్ప పరిష్వంగాల నడుమ మరుగుతున్న జీవితాలు,
దూరం దూరం, మనిషికి మనిషికి మధ్య ఎవరూ అతకలేనంత దూరం. ఈ మనిషిని, ఇక్కడి మనిషిని చీత్కరిస్తున్న ఈ సందిగ్ధ కాలం ఎక్కడిది? వేద పురాణాల మీద దర్శించే జీవితాల్ని ప్రామాణికం చేసుకునే సంస్కృతిలోకి, తిరోగమన కాలంలోకి, అణిచివేతల గాయాల నిన్నటిలోకి తలుపులు తీస్తున్న ఆ అమానవులెవరు? గొంతు స్వేచ్ఛగా పెగల్చనీయని మత ప్రమేయాలు, భూమిని సరిహద్దుల మధ్య బంధించి మనిషిని కాందీశీకుణ్ణి చేస్తున్న రాజ్యాలు, గాలి పీల్చినంత సులభంగా చంపగలిగే క్రౌర్యం, అవమానాల అసహనాల ఉరితాళ్లను పేనుతున్న ఆ చేతులెవరివి? కులం, మతం, ప్రాంతం, నలుపు తెలుపు, పొలికేకల మధ్య, కుట్రల మధ్య నలుగుతున్న అస్థిపంజరాల్లాంటి మనుషుల్ని నిర్మిస్తున్న వారెవరు? మనిషి చుట్టూ అల్లుకుంటున్న ఈ యంత్రపు గూడు ఎక్కడిది? బతుక్కి చావుకి తేడా లేనంత బతుకు స్వరూపాన్ని రూపొందించే ఆధిపత్య భావజాలాల అంతఃసూత్రం ఎక్కడిది? ఉగ్గబట్టిన రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న బతుకుల్లోకి బొట్లు బొట్లుగా పడుతున్న విషబిందువుల మూలం ఎక్కడిది? ఈ కాలం భయపెట్టే పెద్ద ప్రశ్న. ఒక పెద్ద ప్రశ్న. మెలికలు తిరుగుతూ భయపెడుతున్న కొండ చిలువ, భయపెడుతున్న పీడకల. ఇది ప్రశ్నల్లోకే పయనిస్తున్నది. ఇక పరిష్కారం మాత్రమే అసలైన జవాబు. ఇది సమూహగానం. ఈ సమూహగానం మీద ప్రతి కవిత కూడా ప్రొటెస్టు యాంటీ ఫ్యాసిజం అని చెబుతూ